సర్వేభ్యో నమో నమః. ఈరోజు నరక చతుర్దశి. లోకమంతా శుభాకాంక్షలు చెప్పుకుంటూ దీపావళి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. కానీ దాని ఇతిహాసం ఏమిటి, ఈ లోకంలో జరిగింది, ఇది విశేషత ఎలా వచ్చిందంటే, పూర్వకాలంలో నరకాసురుడు అనే రాక్షసుడు మద్యమాంసాలకి బానిసై, అంటే మద్యమాంసాలు సేవించి దానితో వచ్చిన దుర్గుణాల కారణంగా కామించి స్త్రీలను మోహించి అత్యాచారాలు చేసి వాళ్ళని బందీలుగా చేసేస్తాడు. అటువంటి ఆ రాక్షసుడు ప్రజలను ఎంత కంటంగా తయారయ్యాడంటే, చీకటి పడితే దీపాలు పెట్టుకోకూడదు ఇళ్లల్లో, ఏ ఇంట్లో దీపం వెలుగుతుందో వాళ్ళని చంపేసేవాళ్ళు అనమాట. అంత దారుణంగా ఆ రాక్షసుడు ప్రవర్తించాడు. నరకం అనిపించారు ప్రజలు వాడి పాలనలో. ఆ నరకాసురుణ్ణి సంహరించడానికి దినం ఈరోజు. శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరించడం, వాళ్ళని విడిపించడం జరిగింది. ఆ కారణంగా వాళ్ళ జీవితాలు వెలుగంటూ తెలియకుండా చేసేసాడు. ఆ కారణంగా ఆ రోజు వాడి సంహారం జరిగిన రోజున నరక చతుర్దశి, నరక సంహారం చేశాను. అందరూ దీపాలు వెలిగించుకోండి రాజ్యంలో ప్రకటించినప్పుడు అలా దీపావళి జరుపుకున్నారు. నాటి నుంచి నేటి వరకు దీపావళి ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారే కానీ అసలు దాని వెనుక కారణం ఏంటి అది గ్రహించట్లా. కారణం ఏంటి? ఒక రాక్షసుడు కామాంధుడై అత్యాచారాలు చేశాడు. ప్రతి సంవత్సరం దీపావళి జరుగుతుంది కానీ ఈనాటికి అత్యాచారాలు లేవా, జరగడం లేదా? సమాజంలో అయినా ఆగిపోయినాయా? పోనీ వాటిని ఆఫ్ చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? అలాంటి నరకాసురులు నేటికి ఉన్నారు. ఒక్కడు కాదు, ఆనాడు ఒక్కడే కానీ ఈనాటి అనేక నరకాసురులు, అనేక మంది అడుగడుగునా ఉన్నారు. అలాంటి నరకాసురుల సంహారం జరగడం అంటే ఆ దుష్టులు లేని అప్పుడు సంతోషంగా దీపావళి జరుపుకోవాలి మనం. అసలైన దీపావళి ఆ రోజే. ఒకటి. రెండోది వైదికమైన విశిష్టత ఏంటంటే, నవసస్యేష్టి ఈరోజు జరుపుకుంటారు ఆర్యులందరూ వైదికంగా. నవసస్యేష్టి అంటే సస్యం అంటే పంటలు, కొత్త పంటలు ఇంటికి చేరు రోజు. వేదకాలంలో దీపావళికే పంటలు వచ్చేసేవి. ఎందుకంటే అప్పుడు యజ్ఞాలు, ఇంటింట యజ్ఞాలు చేసేవాళ్ళు కాబట్టి సకాలంలో వర్షాలు కురిసి పృథివీ సస్యశ్యామలమై పంటలు అందేవి, భాగ్యంగా ఉండేది. ఆ సందర్భంగా నవసస్యేష్టి అని ఈరోజు జరుపుకునేవాళ్ళు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు యజ్ఞాలు చేసేవాళ్ళు లేదు, ఏమీ లేదు. కాలుష్యాలు పెంచడమే తప్ప కాలుష్యం తగ్గించే పరిస్థితులు ఏ క్రియలు చేయట్లేదు. ఆ కారణంగా మనకు పంటలు వెనకపోయి, ఋతువులు మారిపోయి, ఒక వర్షాకాలం ఏదో ఎండాకాలం ఏదో తెలియకుండా దౌర్భాగ్యంతో ఇప్పుడు అంతా మండేకాలమే సంవత్సరం అంతా అలా ఉంటున్నాం. కాబట్టి యజ్ఞాలు చేయాలనే సూచన కోసం ఈరోజు నవశేష్టి అని 30 మంత్రాలతో మేము యజ్ఞం చేసాం ఈరోజు ఇక్కడ. అదొక విశేషము. ఇక మూడవది, మహర్షి దయానంద సరస్వతి స్వామీజీ ఆర్య సమాజ స్థాపకుడు, నవయోగ వైతాళికుడు, వేదోద్ధారకుడు, ఆజన్మ బ్రహ్మచారి, పరమహంస పరివ్రాజకుడు, వేదోద్ధారకుడు, అనేకటువంటి మూఢ విశ్వాసాలను తొలగించడానికి పాకండ ఖండని పతాకాన్ని పట్టుకొని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంతా ప్రయాణం చేసి వేద ప్రచారం చేసిన మహానుభావుడు. 1824 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఆయన ఈ భూమండలంలో పవిత్రమైన భారత భూమిలో జన్మించాడు. ఆయన జన్మించే నాటికి ఈ లోకం ఎలా ఉందంటే, మూఢ విశ్వాసాలు, అంధవిశ్వాసాలు, అజ్ఞానంతో అంధకారంలో మగ్గుతున్న ఈ లోకానికి వేద వెలుగును అందించి వాళ్ళ జీవితాలకి ఈశ్వరవాణిని ప్రసాదించి అంధవిశ్వాసాలను తొలగించి సుజ్ఞానులుగా తయారు చేసి, సువిచారులుగా తయారు చేసి, సజ్జనులుగా తయారు చేసి సుసంస్కృతిని స్థాపించిన మహానుభావుడు, మహాన్ ఆత్మ మహర్షి దయానంద సరస్వతి స్వామీజీ. ఆయన జీవితాన్ని చదివినట్లయితే ఆయన అసలు ఎందుకు జన్మించారు, ఎవరి కోసం జీవించారు, ఆ జీవితంలో ఆయన సుఖపడింది ఏముంది? లోకం కోసం జన్మించారు. లోకంలో చెడుని తొలగించడం కోసం ఏ దుష్టులైతే తొలగిస్తే ఈ సమాజం సుఖంగా ఉంటుందో ఆ దుష్టుల కోసం నిర్మూలించే పరిస్థితిలో వాళ్ళ చేతే ఈయన విష
ప్రయోగం చేత దేహత్యాగం చేశారు. ఆ చేసినప్పుడు కూడా ఆయన దేహాన్ని వదిలే ముందు హే పరమాత్మన్ తుమ్హారి ఇచ్చ పూర్ణ హో, నీ ఇచ్చ ఎలాగుంటే అదే పూర్ణమవుతుంది అని అన్నారు ఆయన. అతి తక్కువ సంవత్సరాలు అంటే 59 సంవత్సరాలు, 83లో ఆయన దేహత్యాగం చేశారు. అంటే 59 సంవత్సరాలు మాత్రమే జీవించారు ఆయన. ప్రపంచం మొత్తానికి ఒక ఆత్మవిశ్వాసం కలిగించారు. మనం శ్రేష్ఠులుగా, ఆర్య అంటే ఒక సంఘం కాదు, శ్రేష్ఠ సమాజ నిర్మాణం కోసం 10 నియమాలను అందించిన మహానుభావుడు. ఎంతోమంది విదేశీయులు కూడా ఆయనకు అనేక మంది లేఖలు రాశారు ఆ రోజున. వాళ్ళు రాసిన లేఖలు చూస్తే ఏముందంటే, అసలు భూగోళం మీద ఇంత గొప్ప మనిషి నడయాడా ఆయన జీవించాడు, ఇలాంటి మనిషి కూడా ఉంటారా అని గొప్పగా పొగిడినటువంటి లేఖలు ఉన్నాయి ఆయన గురించి. ఆ మహర్షి అందించినటువంటి ఏదైతే ఆ ప్రచార ధర్మం అంటే ఆయన సందేశాలు, ఆయన లక్ష్యం ఏదవుతుందో దాన్ని స్ఫూర్తిగా చేసుకొని మేము ఆర్య వేద ప్రచార సంఘం స్థాపించుకొని గాజువాకలో, విశాఖపట్నంలో స్థాపించుకొని ప్రచారం చేస్తున్నాం. అలాగే వేదాంధ్ర అనేటువంటి ఒక యూట్యూబ్ మాధ్యమం కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. కేవలం తెలుగు వాళ్ళ కోసమే వేదాంధ్రాన్ని పెట్టడం జరిగింది. మీరందరూ వాటిని యూట్యూబ్లో చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ వేద జ్ఞానాన్ని పొందాలి. ఇదే ఆ మహర్షికి మనము అందిస్తున్నటువంటి ప్రణతులు. దానివల్ల మనమే సత్ఫలితాలు మనమే పొందుతాం. మన కోసం ఆయన దేహానులే, ఆయన కోసం ఆయన ఏమీ చేసుకోలేదు. కాబట్టి దాన్ని తెలుసుకొని మనము ఆ మహర్షి యొక్క ఆదేశాలను అనుసరించి జీవించి ఆ యోగ మార్గంలో ప్రయాణించి దాన్ని అనుష్ఠానం చేస్తూ, ఆయన చెప్పిన వాటి అన్నిటిని అనుష్ఠానం చేస్తూ ముక్తిని పొందటానికి ప్రయత్నం చేద్దాం. మేము చేస్తున్నాం, మీరందరూ కూడా చేయండి. మీ అందరికీ ఇదే సుస్వాగతం. ఓం ఇతి శంకర్.